రేపల్లికి చెందినటువంటి గూడపాటి శ్రీనివాసరావు గారు తాడేపల్లిగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ సమక్షంలోనే ఆయన తెలుగుదేశం నుంచి ఇటు వైసీపీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. బహుశా ఆయన ఆశించినటువంటి పదవులు తెలుగుదేశంలో ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఆయనకి తగినటువంటి గౌరవం దక్కకపోవచ్చు. మొత్తానికి అలగబోనే ఆయన అయితే అధికార పార్టీ నుంచి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీలోకి అయితే జంప్ అయ్యారు. అయితే ఇప్పుడు జంప్ అయినటువంటి నాయకులు అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వచ్చినా, అద్దెంట్లో నుంచి సొంత ఇంట్లోకి, గంజాయి వనం నుంచి తులసి వనంలోకి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది రేపు పొద్దున్న ఇటు అవ్వచ్చు, అటు అవ్వచ్చు. తెలుగుదేశంకి అయితే ఇది రేపల్లిలో ఒక విధంగా దెబ్బ అని చెప్పొచ్చు. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు ఈయన వైసీపీలోకి వెళ్ళిపోతాడు అని ఊహించుంటారా అంటే ఊహించే ఉంటారు. ఖచ్చితంగా ఆయన పార్టీ మారుతాడని మొదటి నుంచి వాళ్ళకి తెలుసు. లేకపోతే బోండా ఉమా లాంటి వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు అంటే ఖచ్చితంగా పార్టీ మారుతున్నారా లేదా అన్న విషయం ఆ మాత్రం నిఘా ఉండదా ఏంటి. కానీ కాకపోతే తెలుగుదేశం ఈయనకి తగినంత గౌరవం ఇవ్వలేదనే ఉద్దేశంతో వైసీపీలోకి అయితే వెళ్ళిపోయాడు ఆయన.